హలో గాయ్స్, మీరు జిమ్కి వెళ్ళకపోయినా, ఎక్విప్మెంట్ లేకుండా ఉన్నా, మనీ లేకుండా ఉన్నా 90 డేస్లో మీ బాడీని కంప్లీట్గా మార్చడం పాసిబుల్. కానీ చాలామంది ఒక పెద్ద మిస్టేక్ చేస్తారు. ఆ మిస్టేక్ వల్ల కొన్ని మంత్స్ వర్కౌట్ చేసినా రిజల్ట్ కనపడదు. మరి ఆ మిస్టేక్ ఏంటి? వీడియో ఎండ్ వరకు చూడండి. ఎండ్లో ఆ సీక్రెట్ని చెప్తాను. బాడీ బిల్డింగ్ అంటే ఎక్స్పెన్సివ్ జిమ్ మెంబర్షిప్ కాదు. బాడీ బిల్డింగ్ అంటే సైన్స్. మీ మజిల్స్ ఎలా గ్రో అవుతాయి, ఫ్యాట్ ఎలా తగ్గుతుంది, ఎంత వర్కౌట్ చేయాలి, ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ కంప్లీట్ రోడ్ మ్యాప్ చెప్తాను. మీరు స్టూడెంట్ అయినా, ఒక జాబ్ హోల్డర్ అయినా, లేదా ఇంట్లో ఉన్నవారైనా ఈ మెథడ్ని ఫాలో అయితే రిజల్ట్ చూడొచ్చు. ముందుగా ఒక ఇంపార్టెంట్ విషయం అర్థం చేసుకోవాలి. బాడీ బిల్డింగ్ చేయడంలో వర్కౌట్ కన్నా ఇంపార్టెంట్ థింగ్ డైట్. మజిల్స్ బిల్డ్ అవ్వాలి అంటే బాడీకి ప్రోటీన్ కావాలి. ప్రోటీన్ అంటే మజిల్స్ బిల్డింగ్ మెటీరియల్. తక్కువలో ఇంకా బెస్ట్ ప్రోటీన్ సోర్సెస్ ఏంటి అంటే ఎగ్స్, మిల్క్, పీనట్స్, మీకు వీలైతే చికెన్. చాలామంది వర్కౌట్ స్టార్ట్ చేస్తారు కానీ ప్రోటీన్ సరిగ్గా తీసుకోరు. ఫ్యూయల్ లేకుండా కార్ రన్ అవ్వడం ఎలా ఇంపాసిబులో, ప్రోటీన్ లేకుండా మజిల్ బిల్డ్ అవ్వడం కూడా అంతే ఇంపాసిబుల్. కాబట్టి ప్రతి మీల్లో ప్రోటీన్ ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు ఫ్యాట్ లాస్ గురించి మాట్లాడుకుందాం. చాలామంది బాడీ బిల్డింగ్ చేయాలనుకుంటారు కానీ బాడీలో ఉన్న ఎక్స్ట్రా ఫ్యాట్ వల్ల మజిల్స్ క్లియర్గా కనపడవు. అందుకే స్కిప్పింగ్ బెస్ట్ హోమ్ కార్డియో ఎక్సర్సైజ్లో ఒకటి. స్కిప్పింగ్ చేయడం వల్ల క్యాలరీస్ బర్న్ అవుతాయి, హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, స్టామినా పెరుగుతుంది, కోఆర్డినేషన్ ఇంప్రూవ్ అవుతుంది. డైలీ 10 నుండి 15 మినిట్స్ స్కిప్పింగ్ చేయడం స్టార్ట్ చేయండి. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఫ్యాట్ లాస్లో బిగ్గెస్ట్ రోల్ డైట్దే. ఎక్సర్సైజ్ హెల్ప్ చేస్తుంది కానీ డైట్ డిసైడ్ చేస్తుంది మీరు ఎలా ఉంటారు అని. ఇప్పుడు వర్కౌట్ సైన్స్ గురించి మాట్లాడుకుందాం. మోస్ట్ పీపుల్ మజిల్స్ వర్కౌట్ వల్ల గ్రో అవుతాయి అనుకుంటారు కానీ నిజం ఏంటంటే మజిల్స్ గ్రో అవ్వడానికి మెయిన్ రీజన్ ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్. ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ అంటే ప్రతి వీక్ మీ బాడీని కొంచెం ఎక్కువ ఛాలెంజ్ చేయడం. ఈ వీక్ 10 పుషప్స్ చేస్తే నెక్స్ట్ వీక్ 11 పుషప్స్ ట్రై చేయండి. ఈ వీక్ 20 స్క్వాట్స్ చేస్తే నెక్స్ట్ వీక్ 25 చేయడానికి ట్రై చేయండి. స్మాల్ ఇంప్రూవ్మెంట్స్ క్రియేట్ హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్స్. ముందుగా ఫస్ట్ వన్ వచ్చేసి పుషప్స్. పుషప్స్ చెస్ట్, షోల్డర్స్, ట్రైసెప్స్ని ట్రైన్ చేస్తాయి. బిగినర్స్కి మజిల్ బిల్డింగ్ కోసం ఇది ఎక్సలెంట్ ఎక్సర్సైజ్. తర్వాత సెకండ్ వన్ స్క్వాట్స్. మీ లెగ్స్ బాడీలో బిగ్గెస్ట్ మజిల్స్. లెగ్స్ ట్రైన్ చేయడం వల్ల ఓవరాల్ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అవుతుంది, అథ్లెటిక్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది, బాడీ బ్యాలెన్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. థర్డ్ వన్ పుల్అప్స్. పుల్అప్స్ బ్యాక్ అండ్ బైసెప్స్ని బిల్డ్ చేయడానికి బెస్ట్ బాడీ వెయిట్ ఎక్సర్సైజ్లో ఒకటి. స్ట్రాంగ్ బ్యాక్ మీకు వైడర్ అండ్ అథ్లెటిక్ లుక్ ఇస్తుంది. ఫోర్త్ వన్ వచ్చేసి ప్లాంక్. స్ట్రాంగ్ కోర్ అంటే స్ట్రాంగ్ బాడీ. కోర్ మజిల్స్ ఇంప్రూవ్ అయితే ఆల్మోస్ట్ ప్రతి ఎక్సర్సైజ్ బెటర్గా పర్ఫామ్ చేయగలుగుతారు. ఇప్పుడు వీడియో స్టార్టింగ్లో చెప్పిన బిగ్గెస్ట్ మిస్టేక్ టైం వచ్చేసింది. చాలామంది డైలీ వర్కౌట్ చేస్తారు, అదే మిస్టేక్. మజిల్స్ వర్కౌట్ చేసేటప్పుడు గ్రో అవ్వవు, రెస్ట్ టైంలో గ్రో అవుతాయి. వర్కౌట్, డైట్, స్లీప్ ఈ 3 ఈక్వల్ ఇంపార్టెంట్. ఇంకో పెద్ద మిస్టేక్ ఏంటంటే రిజల్ట్స్ ఫాస్ట్గా రావాలని ఎక్స్పెక్ట్ చేయడం. బాడీ బిల్డింగ్ అనేది ఒక మ్యారథాన్, స్ప్రింట్ కాదు. పేషెన్స్ లేని వాళ్ళు మధ్యలో క్విట్ అయిపోతారు. ఒకసారి ఇమాజిన్ చేయండి, 90 డేస్ తర్వాత మిర్రర్ ముందు నిలబడి ఉన్నారు మీరు. మీ షోల్డర్స్ బ్రాడర్గా ఉన్నాయి, మీ కాన్ఫిడెన్స్ పెరిగింది, మీ ఫ్రెండ్స్ డిఫరెన్స్ నోటీస్ చేస్తున్నారు, మీ ఫ్యామిలీ వాళ్ళు కూడా మీ ట్రాన్స్ఫర్మేషన్ గురించి మాట్లాడుతున్నారు. కానీ ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఒక రోజులో రాదు. అది డైలీ డిసిప్లిన్, ప్రాపర్ డైట్, స్మార్ట్ వర్కౌట్ అండ్ కన్సిస్టెన్సీ వల్ల వస్తుంది.
రిమెంబర్ దిస్, పర్ఫెక్ట్ వర్కౌట్ కన్నా కన్సిస్టెన్సీ వర్కౌట్ ఇంపార్టెంట్. పర్ఫెక్ట్ డైట్ కన్నా సస్టైనబుల్ డైట్ ఇంపార్టెంట్. మీరు ఈరోజు స్టార్ట్ చేస్తే 90 డేస్ తర్వాత మీ ఫ్యూచర్ సెల్ఫ్ మీకు థ్యాంక్స్ చెప్తాడు. ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తున్నారా? అయితే కామెంట్ సెక్షన్లో స్టార్ట్ అని టైప్ చేయండి. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి సైన్స్ బేస్డ్ తెలుగు కాంటెంట్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి.